ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ ఎందరి 13వ సర్గ ఎందరి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను బలాత్కరించుము అని మహాపార్శ్వుడు చెప్పగా బ్రహ్మ శాపంచే ఆ విధంగా చెయ్యజాలను అని రావణుడు చెప్పుట అనే కథగా విందాం. కుంభకర్ణుని మాటలకు రావణునకు కోపం వచ్చినట్లు గ్రహించి గొప్ప బలంగల మహాపార్శ్వుడు కొంచెం సేపు ఆలోచించి అంజలి ఘటిస్తూ, ఓ శత్రు వినాశకుడా, క్రూర మృగములతో వ్యాప్తమై ప్రవేశింపశక్యం కాని అరణ్యంలో ప్రవేశించి మధువును పొందిన పిమ్మట కూడా ఆ మధువును త్రాగనివాడు మూఢుడు. సర్వసమర్థుడవైన నీకు ప్రభు ఎవరు? నీవు శత్రువుల శిరస్సులపై పాదములుంచి సీతతో కూడా క్రీడించుము. ఓ మహాబలుడా, కోడి పుంజు ప్రవర్తించినట్లు ప్రవర్తించి సీతను బలాత్కారము చేత ఆక్రమించి అనుభవించు, ఆనందించు. నీ కోరిక తీరిన తర్వాత ఇంక నీకేం భయం? అటుపైన ఏమైనా అపాయం వస్తే దానికి రానున్నదానికి ప్రతిక్రియ చేసుకుందాం. కుంభకర్ణుడు మహాబలశాలి అయిన ఇంద్రజిత్తు మాతో కలిసి వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని కూడా ఎదిరించగలరు. కార్యములు సాధించుటకై కొందరు బుద్ధిమంతులు దానమును గాని సామమును గాని భేదమును గాని ప్రయోగించెదరు. ఈ మూడింటి చేత కాక దండము చేతనే కార్యాన్ని ప్రయోగిస్తారు. ఓ మహాబలుడా, వచ్చిన నీ శత్రువులనందరినీ మేము ఆయుధ బలం చేత వశం చేసుకోగలం, సంశయం లేదు అని పలికాడు. రాక్షసరాజైన రావణుడు మహాపార్శ్వుని మాటలు విని మెచ్చుకుంటూ ఈ విధంగా పలికాడు. మహాపార్శ్వుడా, నాకు సంబంధించిన ఒక రహస్యాన్ని తెలుసుకో. పూర్వం చాలా కాలం క్రితం జరిగిన ఒక విషయాన్ని చెబుతున్నాను. అగ్నిశిఖ వలె ప్రకాశిస్తున్న పుంజిక స్థల అనే అప్సరస స్త్రీ నన్ను చూసి భయపడి నక్కి బ్రహ్మదేవుని గృహానికి ఆకాశ మార్గంలో వెళుతుండగా చూశాను. నేను ఆమెను వివస్త్రను చేసి బలాత్కారంగా అనుభవించాను. పిదప ఆమె నలిపివేసిన పద్మలత వలె బ్రహ్మదేవుని గృహానికి వెళ్ళింది. అప్పుడు ఆ విషయం మహాత్ముడైన బ్రహ్మదేవునకు తెలిసింది అనుకుంటున్నాను. అందుచేతనే ఆ బ్రహ్మదేవుడు కోపించి, ఈనాడు మొదలు నీవెవరైనా పరస్త్రీని బలాత్కారంగా పొందినట్లయితే నీ శిరస్సు 100 ముక్కలుగా బ్రద్దలైపోతుంది అని నన్ను శపించాడు. నేను ఈ విధంగా బ్రహ్మ ఇచ్చిన శాపానికి భయపడి సీతను హఠాత్తుగా బలాత్కరించి నా సుందరమైన సైన్యంపైకి ఎక్కించడం లేదు. నా వేగం సముద్ర వేగం వంటిది, నా గమనం వాయు గమనం వంటిది. రాముడు ఈ విషయాన్ని ఎరగకపోవడం చేత నా మీదకొస్తున్నాడు. ఆ విధంగా కాకపోతే పర్వత గుహలో నిద్రిస్తున్న సింహమును వలె, కోపించి కూర్చున్న మృత్యువును వలె నన్ను లేపడానికి ఎవడు ప్రయత్నిస్తాడు? యుద్ధంలో నేను ప్రయోగించిన 2 నాల్కల సర్పం వలె ఉన్న బాణములను రాముడు చూడలేదు. అందుచేతనే నన్ను ఎదిరించడానికే వస్తున్నాడు. 100ల సంఖ్యలో ధనుస్సు నుండి బయలుదేరిన బాణముల చేత, కొరవుల చేత ఏనుగును పీడించినట్లు శీఘ్రంగా పీడిస్తాను. ప్రాతకాలమునందు ఉదయించిన సూర్యుడు నక్షత్రముల కాంతిని అణిచివేసినట్లు నేను సైన్యంతో కూడినవాడనై అతని బలాన్ని అణిచివేస్తాను. 1000 నేత్రాలు గల దేవేంద్రుడు గాని వరుణుడు గాని యుద్ధం చేసి నన్ను గెలవజాలడు. పూర్వం కుబేరుడు పాలించిన ఈ లంకాపురాన్ని నేను బాహుబలం చేత జయించాను అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ ఎందలి 13వ సర్గ ఎందలి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను బలాత్కరించు అని మహాపార్శ్వుడు చెప్పగా బ్రహ్మ శాపంచే ఆ విధంగా చేయజాలను అని రావణుడు చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ ఎందలి 14వ సర్గ ఎందలి గల 22 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను రామునకు ఇచ్చివేయుము అని విభీషణుడు రావణునకు ఉపదేశించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.